ధాన్యం కొనుగోలు త్వరితగతిన పూర్తి చేయాలని చందుర్తి బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో స్థానిక తహసీల్దార్ గారికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షులు పొంచెట్టి రాకేష్ మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు ఇప్పటికీ పూర్తి కాలేదు. అకాల వర్షాల వల్ల రైతుల ఇబ్బందులు వర్ణనాతీతంగా ఉన్నాయి. వెంటనే పూర్తి స్థాయిలో ధాన్యం కొనుగోలు పూర్తి చేసి రైతులను ఆదుకోవాలని, అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల హామీగా ఇచ్చిన వారికి 500 రూపాయల బోనస్ మరియు పూర్తి స్థాయిలో రైతు రుణమాఫీ అమలు చేయాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కన్వీనర్ మార్తా సత్తయ్య, జిల్లా ఉపాధ్యక్షులు సిరికొండ శ్రీనివాస్, మండల ప్రధాన కార్యదర్శులు చింతకుంట గంగాధర చిరం తిరుపతి, నాయకులు పేరుక గంగరాజు, రామరెడ్డి, వెంకటరెడ్డి, ఓరగంటి విజయ్, మరి మల్లేశం, తిరుపతి నాయక్, చింతకుంట సాగర్, చిలుముల హనుమాచారి, విజయేందర్, మల్లేశం రాజు, మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ధాన్యం కొనుగోలు పూర్తి కాలేదు. మరి చందుర్తి మండలంలోని అనేక గ్రామాల్లో ఇప్పటికీ కూడా ధాన్యం నిల్వలు అలాగే ఉన్నాయి. కొన్ని చోట్ల బస్తాల్లో సేకరించి ఆ బస్తాలు కూడా తరలించడంలో మరి ప్రభుత్వం విఫలమవుతుంది. మరి ఈ అకాల వర్షాల వల్ల రైతులు కనీసం నిద్రపోలేని పరిస్థితి, ఆ వడ్ల చుట్టూనే వారు తిరగడం జరుగుతుంది. మరి ప్రభుత్వం ఈ సమస్యను గుర్తించి వెంటనే కొనుగోలు పూర్తి స్థాయిలో పూర్తి చేసి రైతులకు న్యాయం చేయాలి. మరి అదేవిధంగా ప్రస్తుతం ముఖ్యమంత్రి మరి ప్రతి చోట కూడా మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతి దగ్గర కూడా హామీ ఇవ్వడం జరిగింది. వరి ధాన్యానికి ప్రతి క్వింటాకు కూడా 500 రూపాయల బోనస్ ప్రకటిస్తామన్నారు. ఆ బోనస్ ఇప్పటి వరకు కూడా దాని గురించి మాట్లాడలేదు. మరి ఇప్పుడు సేకరించిన ధాన్యానికి ప్రతి క్వింటాకు కూడా 500 చొప్పున బోనస్ ప్రకటించాలి. అదేవిధంగా డిసెంబర్ 9వ తేదీ రోజున అమలు చేస్తానన్న రుణమాఫీ ఇంతవరకు దాని ఆలోచన కూడా మాట కూడా మీరు ఎక్కడా ఇవ్వలేదు. ఈ బోనస్తో పాటు రుణమాఫీని కూడా వెంటనే అమలు చేయాలని ప్రభుత్వానికి చందుర్తి తహసీల్ గారి తరపున మేము విన్నవించుకున్నాం. మండల కేంద్రంలో మా బీజేపీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు మన రీసెంట్గా 2 నెలల క్రితం వరి కోసి కళ్ళాలలో రోడ్ల మీద ఎండబోసిన రైతుల వడ్లు రాష్ట్ర ప్రభుత్వం కొంట చివరిగింజ వరకు కొంట అని పూర్తిగా విఫలమైంది. అడ్లు అక్కడ పోసినాయి. అక్కడ నుండి ప్రైవేటు వ్యక్తులు చాలా ఒక 50% వరకు ఉన్నారు. కానీ ప్రభుత్వం అయితే ఈ ప్రభుత్వం ప్రాథమిక వ్యవసాయ కేంద్రం ద్వారా కొంటా అన్న వడ్లు పూర్తిగా కొనలేదు. ఎక్కడ కుప్పలు మొలకలు వస్తున్నాయి. పాపం రైతులు పండించిన పంట అమ్ముడు పోలేక చాలామంది ఆ కుప్పల వద్ద రోధిస్తున్నారు. కావున మన రాష్ట్ర ప్రభుత్వం వెంటనే 500 బోనస్ అనౌన్స్ చేస్తానని, అందరికీ క్వింటల్కి అదనంగా 500 బోనస్ అనౌన్స్ చేసి వెంటనే చెల్లించాలి. ఈ వడ్లు కూడా ఏవైతే ఉన్నాయో ఆ జోకిన వడ్లు కూడా అక్కడనే వేడిసి మొలకలు వస్తున్నాయి. వీటిని వెంటనే తరలించి లారీలు తెప్పించి తరలించి ఈ వెంటనే ఈ అడ్లను పూర్తి చివరి వరకు కొనాలని మా బీజేపీ మండల శాఖ తరఫున డిమాండ్ చేస్తూ, అలాగే రుణమాఫీ డిసెంబర్ 9 నాడు నువ్వు రుణమాఫీ తీసుకొని మళ్ళీ 2 లక్షలు ఇస్తా అన్న రేవంత్ రెడ్డి ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? ఇప్పుడు ఆ రేవంత్ రెడ్డి వెంటనే మన ప్రభుత్వం వెంటనే రైతులందరికీ 2 లక్షల వరకు రుణమాఫీ ఉన్నది మాఫీ చేసి రైతులందరూ ఆదుకోవాలని మా బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు చందుర్తి మండల కేంద్రంలోని తహసీల్దార్ గారికి మరి ఏదైతే ధాన్యం కొనుగోలు నత్తనడకన నడుస్తూ ఉన్నాయి. ఒక దిక్కు రోహిణి కార్తీ వచ్చింది. మరి 24వ తారీఖు రోహిణి కార్తీ, మరి వర్షాలు కొట్టే ప్రమాదం ఉంది. ఇంతవరకు కూడా మరి వరి ధాన్యం ఏవైతే ఉన్నాయో పంట పండించినటువంటి వరి ధాన్యం రోడ్ల మీద కళ్ళాలలో ఎక్కడికక్కడ పేరుకపోయి ఉన్నాయి నిల్వలు. మరి జోకిన ధాన్యాన్ని కూడా తరలించడంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. పూర్తిగా విఫలమంటే అనేక వాగ్దానాలు చేసి రైతుల కొరకు ఎన్నికలకు ముందు అనేక వాగ్దానాలు చేసి మరి వాగ్దానాలను నిలుపుకోవడే కాకుండా పండించిన ధాన్యాన్ని కూడా ఈ ప్రభుత్వం కొనలేని స్థితిలో ఉందంటే నిజంగా ఇంతకంటే దుర్మార్గమైన ప్రభుత్వం ఉండదు. ఎక్కడికక్కడ అన్ని మొలకలు వస్తూ ఉన్నాయి, వడ్లు దడుస్తూ ఉన్నాయి. మరి కటింగుల పేరుతోటి క్వింటాలకు 4 కిలోలు 5 కిలోలు కట్ చేస్తూ ఉన్నారు. ఇది సరి అయిన పద్ధతి కాదు. ఏదైతే తూకం వేసిన ధాన్యం ఉందో ఈరోజు తూకం వేస్తే ఈరోజే తరలించాలి. దాన్ని ఎందుకొరకు లేట్ చేస్తూ ఉన్నారు? ఈ రైస్ మిల్లర్లతోటి ఈ రాష్ట్ర ప్రభుత్వం కుమ్మక్కైంది. రైస్ మిల్లర్లతోటి ప్రభుత్వం కుమ్మక్కై ఏదైతే వాళ్ళు మొత్తం ఈ అధిక వీళ్ళతోటి కుమ్మక్కై రైస్ మిల్లర్లతో కుమ్మక్కై ఈనాడు ఈ విధానంగా సాగుతూ ఉంది. దయచేసి వెంటనే కొనుగోళ్లు పూర్తి చేయాలని, ఈ ఏవైతున్నాయో అడ్లను పూర్తిగా తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం భారతీయ జనతా పార్టీ నుంచి.